రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. ఒక హీరోయిన్ తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసే హీరోయిన్ ఒక డ్రీమ్ రోల్ అనుకోవచ్చు. అందరికీ దక్కే అవకాశం కదా! అలాంటి ఒక క్యారెక్టర్. సో, రిలీజ్ అయినాక ఆమె ఎలా ఫీల్ అయింది? ఆమె నిజంగానే మీరన్నట్టు డ్రీమ్ రోల్ అన్నది ముందు గెస్ చేసేలాగా ఉండదు కదా సినిమా మేకింగ్‌లో. రీమాకి తెలీదు. నాకు తెలీదు ఆ క్యారెక్టర్. మీకు కూడా తెలీదా? ఎవరికీ తెలీదు. మేకర్స్‌గా మనకి ఎప్పుడూ తెలీదు. అన్‌లెస్ ఆడియన్స్‌లో నుంచి రిజల్ట్ వస్తే తప్ప ఇండస్ట్రీలో ఎవ్వరికీ తెలీదు. ఎడిటింగ్ రూమ్‌లో చూసి ఈ అమ్మాయి ఇ ఇక్కడ కొడుతుందని. ఎందుకంటే ఓ పక్క నుంచి 'మనోహర' పాట రిలీజ్ అయిపోయింది. అందులో రీమా ఒకలా ఉంటుంది. ఆల్రెడీ చిత్రంలో 'ఏకాంత వేళ'. సో, ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఎక్స్‌పెక్టేషన్‌లు మన సినిమాలో ఉండవు. అలాంటి ఒక పాట లేదు. సో, మనం భయంగానే చేసాం. ఒక సాఫ్ట్ సోబర్ క్యారెక్టరు. అవును. గర్ల్ నెక్స్ట్ డోరు. పద్ధతిగా చుడీదార్‌లు అవి యేసుకొని ఇక అసలు ఎక్కడా ఒక గ్లామరస్ యాంగిలే టచ్ చేయకుండా సినిమా చేయాలని అనుకున్నా. ఆ స్కిన్ షో లేదు. యంగ్ ఆడియన్స్‌కి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి 'రేమా సేన్' క్యారెక్టర్ నుంచి ఒక 'మనోహర' లాంటి సూపర్ హిట్ సాంగ్ లేదు. ఎక్స్‌క్లూజివ్‌గా ఆ అమ్మాయి మీదే ఫోకస్ చేయటానికి. జస్ట్ షీ ప్లేడ్ వన్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. అది ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అది మిస్‌ఫైర్ కూడా అవ్వచ్చు అనుకునేవాడిని. భయపడ్డారు. నాకు భయమే. నాకు 'రేమా సేన్' వద్దని నేను. ఆహా! ఎందుకంటే ఎవరో కొత్త అమ్మాయి అయితే ఏమి ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. 'రేమా సేన్' అయితే ఉదయ్ కిరణ్ తోటి అలాంటి ఒక బెడ్‌రూమ్ సాంగో ఏదో ఒక రొమాంటిక్ యాంగిల్ ఏదైనా ఉండాలని. అటు తన్నురైతోను లేదు. ఇటు రీమాతోను లేదు సినిమాలో. ఓన్లీ కథ ఉంది. అందులో పాత్రలున్నాయి. సో, దానికి 'రీమా సేన్' బ్యాక్ ఫైర్ అవుతుందా అని డౌట్ ఉండింది. బట్ 'ఎంఎస్ రాజు' గారు చాలా కాన్ఫిడెంట్. లేదు ఆ అమ్మాయే ఫిక్స్. తన్నురాయే ఫిక్స్. ఈ 2 ఆయన చాయిస్‌లే. ఓకే. ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చేసాక మాకు చెప్పారు. సరే ఇంక మన పాత్ర మన పాత్రలాగా మనం చేయించుకుని వెళ్ళిపోదాం. లెట్ అస్ నాట్ చేంజ్ ద స్క్రిప్ట్ ఫర్ హీరోయిన్ అని చెప్పి ఆమెతో చేయించేసాం. ఆమె చాలా చేసింది యాక్చువల్లీ. తను అది ఓన్ చేసుకోవటం కష్టం. ఒక తెలుగు అమ్మాయిలాగా మన సెన్సిబిలిటీస్, మన ఎక్స్‌ప్రెషన్స్, మన సాఫ్ట్‌నెస్ ఒక పక్కింటి అమ్మాయిలాగా లవబుల్‌గా చేయటం. ఆ చిన్న చిన్న క్యూట్ రియాక్షన్స్. అవును. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఆ అమ్మాయి గనక సరిగ్గా యాక్ట్ చేయకపోతే మొత్తం తుస్సుమంటది. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్యే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉంటది. క్లైమాక్స్ ఏం పెయిన్ లేదు. అంతా కూడా తనదే. ఆ! అంటే లాస్ట్ పీక్స్ సీన్ వచ్చేసి త త హాస్పిటల్‌లో తను పరిగెత్తుకుంటూ ఆ! బెడ్ దగ్గరికి రావాలి. సో, అక్కడ తను వచ్చే ఎమోషన్ గాని చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ మీరు చెప్పింది. అమ్మాయి చాలా ఓన్ చేసుకుంది. కరెక్ట్. చేసుకొని చేసింది. అండ్ ఈ సినిమా మొత్తం మీద నాకు పెద్ద షాకింగ్ ఎలిమెంట్ ఏందంటే, 'తనికెళ్ళ భరణి' గారి విలనిజం. అంటే ఆయనకి ఎంత అప్పట్లో చేశారు. అవునవును. ఒక కోల్డ్ బ్లడెడ్ విలన్. అవును. అంటే చూడటానికి మంచి గవర్నమెంట్ ఆఫీసర్. చాలా పద్ధతిగా ఉంది. ఎందుకు 'తనికెళ్ళ భరణి' గారికంటే అంటే ఆయన అంతకుముందు 'సముద్రం' అయి చేసుండొచ్చు గానీ, బట్ ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ అంతకుముందు చేయలేదాయన. ఎందుకు 'తనికెళ్ళ భరణి' గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే అప్పటికి ఆయన ఇప్పుడు ఒక మంచి తండ్రి చంద్రమోహన్ గారు అయినప్పుడు ఈక్వల్లీ ఆపోజిట్ ఒక బ్యాడ్ తండ్రి. అప్పుడుకున్న చాయిస్‌ల్లో నాకు 'ఆవుతి ప్రసాద్' గారు, 'తనికెళ్ళ భరణి' గారు హ్మ్. ఆ రోజుల్లో రైట్‌గా ఉన్న అంటే పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ దిస్ క్యారెక్టర్ ఉండే. నాకేంటంటే 'ఆవుతి ప్రసాద్' గారు కనపడంగానే ఈయన విలను. హ్మ్. ఆయన్ని మంచివాడేమో అనిపించి చెడ్డవాడు అనిపించలేను స్క్రీన్ ప్లేలో. హ్మ్. ఆ ఎడ్జ్ 'తనికెళ్ళ భరణి' గారి మీద ఉంది. ఈయన 2 రకాలు ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాపులర్. సో, అయితే మంచివాడు అవ్వచ్చు, లేదా చెడ్డవాడు అవ్వచ్చు. నా చాయిస్ ఉంటుంది. పైగా ఆయన పూర్తిగా చెడ్డవాడు గూడా కాదు. ఆ! హీరోని క్లైమాక్స్‌లో పొడిచినప్పుడు రే అని చెప్పి ఈయన గూడా షాక్ అవుతాడు. అవును. ఆ తండ్రి అలా క్యారెక్టర్ పొడి చేసాడేంటి? అలా పొడిచేసాడు. నేను అమ్మాయిని తీసుకురమ్మన్నాను గానీ, నేను అవును. అంటే ఆయనకి హీరోని చంపాలన్న ఉద్దేశ్యం లేదు. ఆయన కూతురు జోలికి రాకపోతే చాలు. చాలా సో, అద్భుతంగా ప్లే చేసాడు అవును. క్యారెక్టర్‌ని. ఆయన ఆయన ఆ ఎడ్జ్‌ని కరెక్ట్‌గా పట్టుకున్నాడు. హ్మ్. ఎందుకంటే నాకు ఆ సీన్ యాక్చువల్‌గా మొత్తం క్యారెక్టర్‌లో నాకు బాగా ఇష్టము. నేను చాలా ఎక్కువ తీసిన సీను. తర్వాత ఎడిటింగ్ రూమ్‌లో అంత లేదు గానీ, బాగా కెమెరా అలా పెట్టి వదిలేసిన సీను అది మెట్ల మీద కూర్చోవటం. కూతురుతో మాట్లాడేటప్పుడు అవును. సెకండ్ హాఫ్‌లో. హ్మ్. ఆ సీన్ నాకు ఎక్కువ అంటే ఒక డైరెక్టర్‌గా బాగా మోజుపడిన సీన్‌లు ఉంటాయి గదా! అందులో ఇది. ఓకే. అది ఫస్ట్ షెడ్యూల్‌లోనే చేశాను. చేసినప్పుడు నాకు భరణ్ గారు చాలా రైట్‌గా అంటే రైట్ టోన్ ఆఫ్ ద క్యారెక్టర్ పెర్ఫార్మ్ చేశారాయన. అండ్ ఈ 'మనసంతా నువ్వే' సినిమా ఈ రీ రిలీజ్ ప్రాసెస్‌లో ఎక్కడైనా సరే 'ఆర్‌పి పట్నాయక్' గారు ఏమన్నా ఫీల్ అయ్యారా? అంటే ఎందుకు ఈ క్వెషన్ అడుగుతున్నానంటే 'మనసంతా నువ్వే' అనే సినిమాకి ఒక ప్రాణం మ్యూజిక్. అవునా? డెఫినెట్‌లీ అన్‌డౌటెడ్‌లీ. ఇది ఆయన సినిమా. ఇది మీ సినిమా. ఆయన పాత్ర చాలా పెద్దది.
పెద్దది, బాగా పెద్దది. అలాంటిది ఈ సినిమా రిలీజ్ అవుతుంటే ఆయన ఎక్కడ బయట ప్రమోషన్స్‌లో కనిపించట్లేదు. లేదు, ఆయన మంచిగా వీడియో చేసి ఇచ్చారు వెంటనే. ఫస్ట్ మీటింగ్ ఆయనతోనే. హ్మ్. అంటే మీకు ఈవెంట్ పెట్టుంటేనేమో న్యాచురల్లీ పెర్ఫార్మెన్స్ ఉండేది. స్టేజ్ మీద కనబడటము, పాటలు అన్నీ మళ్ళీ పెర్ఫామ్ చేయటము, ఇలా కరెక్ట్. ఈవెంట్. బట్ ఈవెంట్ లేదు, ఓన్లీ డిజిటల్ ప్రమోషన్లో ఎవరైనా ఎక్కడ కనబడతాము. ఇలా మనలాగా ఇంటర్వ్యూలు చేయమంటే ఆయన హీఈస్ రెడీ. ఆ టైటిల్ పడేటప్పుడు నీ స్నేహం ఇక రాదు అని చిన్న 2 లైన్లే. అవును, అసలు ఆ టైటిల్ పడుతున్నప్పుడు ఎంత ఫీల్ ఇస్తుందంటే అసలు మొత్తం సినిమా తాలూకు సోల్ ఆ నోట్స్లో ఉంది. మనసుంతో నువ్వే. అందుకే ఇప్పటికీ నేను ఎక్కడైనా ఆర్పి గారు స్టేజ్ మీద కనబడితే నేను అది ఒకసారి పాడించుకుని వినకుండా దిగను స్టేజ్. అండ్ ఇంకో వ్యక్తి, చాలా కీలకమైన వ్యక్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అద్భుతమైన పాటలు రాశారు ఆయన. అంటే ఆయన ఒక పాటని ఎంత ప్రేమిస్తారంటే ఆయనకి నచ్చాలి ముందు పాట. అవును. ఆయనకి నచ్చందే పాట ఇవ్వడు. టైంకి ముందే ఇచ్చేసి నాకు డబ్బులు వస్తాయి కదా, ఇలాంటి మెంటాలిటీ కాదు ఆయనది. ఇంత అద్భుతమైన కథ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పాటలు రాయడానికి ఆయన పడిన కష్టం ఎటువంటిది? ఆయన అసలు ఏం కష్టపడలే. ఆ. ఆయనకి ఏం కష్టం. ఇప్పుడు పని వచ్చిన వాడికి కష్టమే ఉంటుంది. అంటే ఆ కష్టం కదా. ఎవరైనా శాస్త్రి గారిలా రాయాలనుకుంటే కష్టపడాలి. ఆయన తనలో తను ఎంత మదన పడి ఈ పాటలు రాశాడు అని. ఆయన హాయిగా రాత్రిపూటలు కూర్చుని అందరూ పడుకున్నాక లేచి ఆ. రాసి పొద్దున్నే లేపి వినిపించేసేవాళ్ళు. ఉమ్. కిటకిట తలుపుల పాట అయితే రికార్డింగ్ థియేటర్లో చిత్రగారు ఉండగా ఫస్ట్ పల్లవి పట్టుకెళ్ళి ఇచ్చాను. ఉమ్. ఆవిడ పల్లవి ప్రాక్టీస్ చేసి పాడేలోపు ఫస్ట్ చరణం పట్టుకెళ్ళి ఇచ్చాను. ఉమ్. అది అయ్యేలోపు సెకండ్ చరణం పట్టుకెళ్ళి ఇచ్చాను. ఆవిడ ఆ నైట్ అమెరికా వెళ్ళిపోతున్నారు. ఉమ్. నాకు ఫస్ట్ షూటింగ్ అదే. సో అసలు రీవిజిట్ కూడా చేయలేదు మేము ఆయన ఏం రాశారని. తూనీకి అయితే 53 చరణాలు రాసి నీకు కావాల్సిన 2 చరణాలు తీసుకురా అన్నారు. 53 చరణాల అన్నీ బాగున్నాయి. ఓ చరణంలోంచి 2 లైన్లు, ఇంకో చరణంలోంచి 2 లైన్ల కింద. అలా నేను మొత్తం ఇప్పుడు సినిమాలో 8 లైన్లు, 4 లైన్లు ఒక చరణం కింద తీసుకున్నాను. నేను విజువల్గా ఏవి అయితే అరకులో చెప్పగలనో అవే తీసుకున్నా అంతే. అప్పుడు నా ప్రాధాన్యత షూటింగ్కి కంఫర్టబుల్గా ఉండాలి. సో రైల్వే ట్రాక్ మీద తీయగలను. సో ఓసారి ఇటువైపు వస్తుంది, మళ్ళీ అటువైపు వస్తుంది. ఈ రైలుకి సొంత ఏదో గుర్తు రాదు. అలా కూకు బండి మా ఊరు ఉంది, ఉండిపోవే మాతో పాటు. ఇది తీసేసుకున్నాను ఎందుకంటే నాకు ఒక లొకేషన్ దొరికేసింది. అలా సెలెక్ట్ చేసుకున్నాను. తూనీగా యాజ్ ఇట్ ఈజ్. తూనీగా ప్లేస్లో అబ్బోసి అని పెట్టమని ఎంఎస్ రాజు గారు గొడవ. ఆ అబ్బోసి అంటే మనం పిల్లల్ని బుగ్గగిల్లి అంటాము. సో నాకు వద్దని నేను. అయితే చాలా రోజులు దాన్ని శాస్త్రి గారు నాకు సపోర్ట్ చేసి తూనీగా నాకు ఓకే. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మా బాల్యంలో నాకు గుర్తుంది, ఇనప చువ్వకి ఇలా ఒక రెక్కలాగా ఉంటుంది, దాన్ని ఇలా పెట్టి ఫట్ అని కొడితే తూనీగలాగే గుర్తుంది, దాన్ని తూనీగా అనేవాళ్ళం. అలాగే రేకు కప్పలని ఇలా కొడితే బెక్ 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 అని సౌండ్ వస్తుంది రేకులతోటి. ఈ 2 నా ఫేమస్ చైల్డ్హుడ్ టాయ్స్. సో నేను అది ఎక్కడైనా దొరుకుతుందని తూనీగా అన్నాను, పిల్లలు దాంతో ఆడుకుంటారని. నాకు అది దొరకలేదు, ఒరిజినల్ తూనీగా పెట్టి. దాంట్లో నేను షూటింగ్ చేసే టైంకి అవి లేవు.